హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ లో డిగ్రీ 4th సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ లో ప్రతిపదార్థాలు అనే వీటికి సంబంధించి క్లాసులు వివరిస్తా ఫ్రెండ్స్. ఇట్లా సో ఈ ప్రతిపదార్థాలు అనేవి మనకు చిత్రపట దర్శనం అనే లెసన్ లో ఉన్నాయి. అందులో ఉన్నన్ని చదవాల్సిన పని లేదు, కానీ ఒక 1 to 10 వరకు అయితే మనకు ఇంపార్టెంట్వి మనం చదువుకుంటే వాటిలోంచి మనం రాయాల్సినటువంటి 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. సో ఆ ఉత్తర రామచరితం అనే గ్రంథం నుంచి తీసుకున్నటువంటి ఈ చిత్రపట దర్శనం అనే లెసన్ ఏదైతే ఉందో దాన్ని భవభూతి రాశాడు. సో క్వశ్చన్ మనకు 2 లైన్ల శ్లోకమే ఇస్తుంటారు కాబట్టి ఆ 2 లైన్ల శ్లోకాన్ని ఫస్ట్ పద విభజన చేయాలి. అంటే ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే కవి పరిచయం రాస్తాం. మనకి ఇంటర్లో తెలిసిందే. కవి పరిచయం ఏంది? ప్రస్తుత పాఠ్య భాగము చిత్రపట దర్శనము అనునది భవభూతి చేత రచించబడిన ఉత్తర రామచరితం అనే గ్రంథం నుంచి స్వీకరించబడిందని తెలుగులో రాయొచ్చు. ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు దిస్ శ్లోక ఆర్ దిస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ చిత్రపట దర్శనం విచ్ ఈస్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఉత్తర రామచరితం ఆఫ్ భవభూతి అని రాస్తే సరిపోతుంది. అలా కవి పరిచయం రాసిన తర్వాత ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలను విభజన చేసుకోవాలి. కరెక్ట్ గా చేయాలి, ఇష్టం వచ్చినట్టు కాదు. సో అలా పద విభజన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నిలువుగా ప్రతిపదార్థాలు అని రాసి వాటికి ఎదురుగా వాటి మీనింగ్స్ రాయాలి. కింద భావం రాస్తే సరిపోతుంది. గ్రామర్ రాస్తే రాయొచ్చు, లేదంటే అక్కర్లేదు. సో ఈ విధానంలో రాస్తే మీకు బరాబర్ ఫుల్ మార్క్స్ వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ అనిపిస్తున్నటువంటి శ్లోకాలు చెప్తున్నాను. సో ప్రతి శ్లోకం జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ గా చదివే కంటే ఒకసారి విన్న తర్వాత చదవడం ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో చూడండి, కింతు అనుష్ఠాన నిత్యత్వం స్వాతంత్రం అపకర్షతి సంకట హ్యాహితాగ్నీనాం ప్రత్యవాయై గృహస్థత అనేది శ్లోకం. సో ఇక్కడ చాలా తక్కువే ఉంది, 8 పదాలే. కింత్వనుష్ఠాన నిత్యత్వం అంటే కింత్వనుష్ఠాన నిత్యత్వంలో కింతు ఒక పదం, అనుష్ఠాన నిత్యత్వం రెండవ పదం, స్వాతంత్ర్యం మూడవ పదం. ఇక్కడ ఆ కలిసి ఉంది మాలో, అపకర్షతి 4వ పదం అవుతుంది, సంకట 5వ పదం అవుతుంది. హి ఆహితాగ్నినం విడగొట్టుకోవచ్చు, లేదా మొత్తం రాసుకున్న నష్టం ఏం లేదు. ఇది ఒక 6వ పదం అవుతుంది. ప్రత్యవాయై ఇక్కడి వరకు మనకి 7వ పదం అవుతుంది. ఇక్కడ గృహస్థత అనేది 8వ పదం అవుతుంది అనమాట. సో ఈ విధంగా 8 లెటర్స్ పదాలని విభజించుకోవాలి. విభజించుకున్న తర్వాత నిలువుగా ప్రతిపదార్థాలని రాసుకోండి. సో ఈ లెసన్ యొక్క థీమ్ ఏంటి అని అంటే, అప్పటిదాకా ఉన్నటువంటి బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో కొంచెం సందడి అనేది తగ్గిన తర్వాత సీతాదేవి బాధపడుతుంటే ఆమెని ఓదార్చడం కోసం రాముడు అండ్ లక్ష్మణుడు, ఆ మధ్యలో అష్టావక్ర ముని, వీళ్ళందరూ ఆమెను ఓదార్చడానికి వివిధ చిత్రపటాలని చూపించడం అండ్ కొన్ని మాటల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటది. సో ఇక్కడైతే ఇది శ్రీరాముడు సీతతోని చెప్తున్నటువంటి మాట. ఆమె బాధపడుతుంటే వాళ్ళ తండ్రి గురించి చెప్తున్నాడు అనమాట. ఇందులో చూడండి, కింతు కానీ నువ్వు బాధపడుతున్నావు, కానీ అనుష్ఠాన నిత్యత్వం నిత్యం జరగాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఎందుకంటే జనక మహారాజు వెళ్ళిపోయాడు, ఆయన ఆ రాజ్యంలో రాజు కాబట్టి అక్కడ ఆయన సమక్షంలో జరగాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఆ నిత్యం జరగాల్సినటువంటి ఆ పనులు, అనుష్ఠాన కర్మలు, ఆ పనులు అనేవి స్వాతంత్రం వారి యొక్క అంటే మీ తండ్రి యొక్క స్వాతంత్రం అని అంటే ఫ్రీడమ్ ని, లేకపోతే అతని యొక్క స్వతంత్రతను ఏం చేస్తాయి? అపకర్షతి తగ్గించేస్తాయి అనమాట. మీ తండ్రికి కూడా ఇక్కడ ఉండాలని ఉండొచ్చు, మేబీ నా బిడ్డ దగ్గర కొంచెం ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుందని ఉండొచ్చు. కానీ అతను ఇక్కడ ఉండటం వల్ల అక్కడ జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జరగకపోవడం వల్ల ఇతని యొక్క స్వతంత్రత, ఇతని యొక్క ఫ్రీడమ్ అనేది తగ్గించుకోబడుతుంది అని చెప్పి చెప్తున్నమాట. అపకర్షతి తగ్గించును. హ్యాహితాగ్నినాం లేదా హి ఆహితాగ్నినాం. ఆహితాగ్ని అంటే అగ్ని కార్యాలు, అగ్నిహోత్రులు, అగ్నిహోమాలు అనమాట. సో ఈయన సమక్షంలోనే జరగాల్సినటువంటి అగ్నిహోమాలు ఏవైతే ఉన్నాయో, నిత్య అగ్నిహోమాలు, అవన్నీ గృహస్థత ఈ జనకుడి యొక్క గృహస్థ పాలనని లేదా గృహస్థ ధర్మ పాలనని ప్రత్యవాయై కొంచెం పరిమితులు విధిస్తాయి అనమాట. పరిమితి అని అంటే ఏంటి? రెస్ట్రిక్షన్స్. సో పరిమితులతో కూడినటువంటి సంకటాహ ఇబ్బందిని కలిగించేస్తాయి. కాబట్టి మీ తండ్రి గారు వెళ్ళిపోయారు, నువ్వు బాధపడకు సీత అని చెప్పేసి ఆ సీతతోటి రాముడు చెప్పినటువంటి శ్లోకం ఇది. రైట్, నెక్స్ట్ శ్లోకం చూడండి. సెకండ్ శ్లోకం వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో చూడండి, విశ్వంభర భగవతి భవతి మసూత రాజా ప్రజాపతి సమో జనక పితాతే తేషాం వధుత్వమసి నందిని పార్థివానాం ఏషాం కులేషు సవితాచ గురుర్వయం చ అని చెప్పేసి శ్లోకం అనమాట. సో చూడండి, భగవతి భగవంతుడు, భగవత్ అంటే భగవంతుడు, భగవతి అంటే దేవత. సో భగవతి దేవత అయినటువంటి విశ్వంభర, విశ్వాన్ని భరించేటువంటిది. విశ్వాన్ని ఏం భరిస్తుంది? భూమి. కాబట్టి విశ్వంభర అంటే భూదేవి. భవతిం నిన్ను, భవతిం అసూత అంటే భవతిం అసూత విడగొట్టుకుంటే. సో పద విభజన చేసి ప్రతి పదార్థాలు రాయాలి, మర్చిపోవద్దు. నేను డైరెక్ట్ రాస్తున్నా కానీ నన్ను ఫాలో కాకూరి, నేను జస్ట్ బోర్డు సరిపోక అన్ని అంటే చేసుకుంటూ వెళ్తున్నా. సో ఫస్ట్ కవి పరిచయం, పద విభజన, తర్వాత ప్రతి పదార్థాలు, భావాలు ఇట్లా రాయాలి ప్రతి పదార్థం. రైట్, భవతిం నిన్ను లేదా నీకు, అసూత జన్మనిచ్చింది. అసూత అంటే జన్మనిచ్చింది ఎవరు? సో దేవత అయినటువంటి భూదేవి నీకు జన్మనిచ్చింది. అండ్ ప్రజాపతి సమహ, ప్రజాపతి అంటే బ్రహ్మని ప్రజాపతి అంటారు కాబట్టి బ్రహ్మ సమానుడైనటువంటి రాజా జనక, జనక మహారాజు, తే నీ యొక్క పిత తండ్రి, అండ్
ఏషాం కులేషు ఏ యొక్క కులంలోనైతే సవిత సూర్యుడు అనేవాడు గురువుగా ఉన్నాడో, అందుకే వాళ్ళ రాముడి వంశాన్ని సూర్యవంశం అంటారు. సో ఏ వంశానికైతే సూర్యుడు అనేవాడు గురువుగా ఉన్నాడో చ మరియు వయం చ మేము కూడా కులగురువులుగా ఉన్నామో అటువంటి తేషాం అటువంటి ఆ సూర్యవంశానికి వధూత్వమసి త్వం వధు అసి అన్నమాట. నీవు కోడలివయ్యావు నందిని ఓ బిడ్డ, కాబట్టి నువ్వు బాధపడకు అని చెప్పి ఇది అష్టావక్ర ముని అప్పటికే వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మధ్యలోకి వచ్చి ఆమెను బాధపడకుండా ఓదార్చున్నాడు అనమాట అష్టావక్ర ముని. ఓకే ఫ్రెండ్స్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది కూడా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీనాం పునరాధ్యానాం వాచమర్ధో అనుధావతి అని చెప్పేసి ఎస్లా ఉంది. ఆ అనే చదువుతారు దాన్ని చూడండి. సో లౌకికానాం విడగొట్టాలి, హి సాధూనాం అర్థం, సాధూనాం అర్థం అని ఉంది, అందులో సాధూనాం అర్థం వాక్ అనువర్తతే, వాగ్ అనువర్తతే అంటే వాక్ అనువర్తతే, ఋషీనాం పునరాధ్యానం పునః ఆధ్యానం విడగొట్టాలి, లేదు అంటే ఒకటి రాసుకోవచ్చు, వాచం అర్ధో అనుధావతి, దీన్ని ఆ అని సపరేట్ చేసుకోవాలి, అనుధావతి అర్ధో లేదా అర్థం అని రాయొచ్చు, వాచం అర్థం అనుధావతి అని విడగొట్టుకోవాలి. సో చూడండి, ఇప్పుడు లౌకికానం అంటే లౌకిక జ్ఞానం లేదా ప్రపంచ జ్ఞానం కలిగిన లేదా సాధారణ ఋషులు అని కూడా అనుకోవచ్చు. లౌకికానం అంటే సాధారణులైన, అది కూడా రాయొచ్చు మీ ఇష్టం, సాధారణులైన, సాధునాం సాధువుల యొక్క లేదా ఋషుల యొక్క వాక్ మాట ఏదైతే ఉందో, వాక్ లేదా మాట లేదా వాళ్ళ దీవెన అనేది అర్థం విధిరాత. అర్థం అంటే ఇక్కడ మీనింగ్ అని కాదు, విధిరాత తలరాతను అన్నమాట. సో ఆ సాధారణ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాట అనేది విధిరాతను, అర్థం విధిరాతను అనుసరించును, అనువర్తతే అంటే అనుసరిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తారో అది తలరాతను బట్టి చెప్తారని చెప్పేసి ఉందన్నమాట. కానీ పునఃరాధ్యానం అంటే కానీ ఆధ్యానం ప్రాచీనులైనటువంటి సనాతన ఋషులు ఎవరైతే ఉంటారో, సనాతన రాయొచ్చు లేదా ప్రాచీనులైన రాయొచ్చు, మీ ఇష్టం ఏది గుర్తుకుంటే అది, ఋషినాం ఋషుల యొక్క. సో ఆ సాధారణులైనటువంటి ఋషుల కంటే భిన్నమైనటువంటి ప్రాచీనులైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాచం వాక్కును మాటను, వాచం అది వాక్, ఇది వాచం, అది వాక్కును, ఇది సారీ అది వాక్కు, ఇది వాక్కును. ఓకే, వాచం. సో ఈ ప్రాచీనులైనటువంటి ఋషుల యొక్క వాక్కును అర్థం తలరాత అనేది అనుధావతి అనుసరిస్తుంది, అంటే వీళ్ళ మాటను తలరాతే ఫాలో అవుతుంది అనమాట. పైన చెప్పిన వాళ్ళేమో ఏది మాట్లాడతారో అది తలరాతను మాట్లాడే మాట, ఫాలో అయ్యే మాట, కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడిందే తలరాత కూడా ఈ మాటని ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో రాముడు అష్టావక్ర ముని పైన చెప్పిన ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన మాటను ఇంత గొప్ప వాళ్ళు ఏది చెప్తారో అదే జరుగుతుంది, కాబట్టి వీళ్ళు చెప్పిందే తలరాతగా మార్చబడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట రాముడు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్. జా మాతృయజ్ఞేన వయం నిరుద్ధస్త్వాం బాల ఏవాసి నవం చ రాజ్యం యుక్తః ప్రజానామనురంజనే స్యాత్ యతస్మాత్ యశోహో యత్ పరమం ధనం వహ అని చెప్పేసి ఉంది శ్లోకం. చూడండి, జా మాతృ అంటే అల్లుడు, యజ్ఞేన అంటే యజ్ఞం వల్ల, అల్లుడైనటువంటి ఎవరికి అల్లుడు? దశరథుడి యొక్క అల్లుడైనటువంటి ఋష్యశృంగముని యొక్క యజ్ఞేన యజ్ఞం వల్ల, వయం మేము, నిరుద్ధాహ అక్కడ నిలువరించబడినాం. అంటే ఈ మ్యాటర్ ఎవరు చెప్తున్నారు అంటే ఋష్యశృంగముని యజ్ఞానికి పోయినటువంటి ఈ రాముడి యొక్క తల్లులు మరియు వశిష్ఠ ముని వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి మా మెసేజ్ గా రాముడికి ఇది అందజేయని చెప్పి అష్టావక్ర మునిని ఇక్కడికి పంపించారనమాట. కాబట్టి అష్టావక్ర ముని చెప్తున్నటువంటి మాట ఇది. సో ఆ ఋష్యశృంగ ముని యొక్క యజ్ఞం వల్ల మేమందరం కూడా అక్కడ అంటే ఋష్యశృంగ ముని యొక్క ఆ యజ్ఞంలో నిరుద్ధాహ నిలువరించబడ్డాము. త్వం నీవు, బాల ఏవాసి ఇంకా చిన్న పిల్లవాడివే. రాజ్యం అనేది అప్పటికే ఆయనకి అంటే రాముడికి పట్టాభిషేకం జరిగిన నాళ్ళలో వచ్చిన మాట ఇది కాబట్టి కొత్త. సో త్వం నీవు, బాల ఏవాసి ఇంకా చిన్న పిల్లవాడివే, చిన్నవాడివేను, అండ్ చ అండ్ మరియు రాజ్యం నీకు రాజ్యపాలన అనేది కూడా నవం కొత్తది, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నీకు రాజ్యపాలన అనేది కూడా కొత్తది. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రజానాం అనురంజనే ప్రజల్ని రంజింప చేయడంలో లేదా ప్రజారంజన పాలనలో యుక్తః స్యాత్ నువ్వు సిద్ధంగా ఉండుము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. తస్మాద్ యశః అలా ప్రజారంజన పాలన చేయడం వలన వచ్చే యశః కీర్తి ఏదైతే ఉందో, యశస్సు అనొచ్చు కీర్తి అనొచ్చు, యత్ అంటే ఏదైతే ఉందో ఆ కీర్తి అనేది, వహ మీకు మీ వంశానికి అందరికీ కూడా అది
పరమం ధనం, గొప్పనైనటువంటి సంపద. కాబట్టి మీకు వేరే సంపద ఏం అక్కర్లేదు. ఆ ప్రజారంజన పాలన అందించడం వల్ల వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలే మీకు గొప్పనైనటువంటి సంపద అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చనే అండ్ ఈజీ ఆల్సో. స్నేహం దయాం చ సౌఖ్యం చ యది వా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. పైన అష్టావక్రముని ప్రజారంజన పాలనకి నువ్వు సిద్ధంగా ఉండు, దానివల్ల నీ యొక్క కీర్తి ప్రతిష్టలు మీ వంశానికే పెద్ద సంపదను తీసుకొస్తాయని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ మాటను అనుసరించి రాముడు అష్టావక్రుడితో అంటున్నాడు అనమాట. ఏమని అంటే, స్నేహం నా యొక్క స్నేహభావాన్ని, దయాం నా యొక్క దయాగుణాన్ని, చ మరియు సౌఖ్యం నా యొక్క సుఖాన్ని, చ మరియు యదివా అవసరమైతే జానకీమపి జానకిని కూడా, జానకి అంటే ఎవరు? సీతాదేవి. కాబట్టి సీతాదేవిని కూడా లోకస్య ఆరాధనాయ, లోకం అంటే ఏంటి? ప్రజలందరి యొక్క ఆరాధనాయ సేవ కోసం ముంచత విడిచిపెట్టడానికి మే నాకు వ్యధ బాధ అనేది నాస్తి లేదు. అంటే నాకు ఫస్ట్ ప్రియారిటీ జనమే, కాబట్టి వారి కోసం నేను నా యొక్క స్నేహాన్ని, నా యొక్క దయాగుణాన్ని, నాలో ఉన్నటువంటి సుఖాల్ని అన్నిటినీ అండ్ వీలైతే అవసరం అనుకున్నప్పుడు ఆ జానకిదేవిని కూడా నేను విడిచిపెట్టడానికి సిద్ధమే అని చెప్పేసి ఈ శ్లోకంలో రాముడు అష్టావక్రుడితో చెప్పాడనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గెస్ చేస్తున్న ఈసారి వచ్చేటువంటి క్వశ్చన్ గానే. ఉత్పత్తి పరిపూతాయాః కిమస్యాః పావనాంతరై తీర్థోదకం చ వహ్నిశ్చ నా అన్యతాః శుద్ధిమర్హత. నా అన్యత అంటే నా ప్లస్ అన్యతాః. సో పద విభజన చూడండి. ఉత్పత్తి పరిపూతాయ ఒకటే, కిం అస్య రెండు పదాలు ఉన్నాయి. కిం అస్యాః, పావనాంతరై ఒకటే పదం, తీర్థోదకం ఒకటే పదం, చ ఒకటే పదం, వహ్నిశ్చ ఒకటే పదం రాయొచ్చు, లేదా వహ్ని అని రాయొచ్చు. నా అన్యత, నా ప్లస్ అన్యత, ఇక్కడ అన్యత ఒక పదం, నా అనేది దీనికి కలుపుకోవాలి, శుద్ధిమర్హత అని చెప్పేసి. అప్పుడు పద విభజన అయిపోయినాక మీనింగ్ చూడండి. ఉత్పత్తి పరిపూతాయ అంటే పుట్టుకతోటే పవిత్రంగా ఉన్నటువంటి, ఉత్పత్తి పరిపూతాయ అంటే పుట్టుకతోటే పవిత్రంగా ఉన్నటువంటి, అస్యాహ ఈ సీతాదేవికి, ఈ సీతాదేవికి పావనాంతరై ఇతర పవిత్రీకరణలతో, పవిత్రం చేసే వస్తువులతో, ఇతర పవిత్రీకరణలతో, కిం ఏం పని, ఏం అవసరం లేదు. తీర్థోదకం ఏ విధంగానైతే, ఉదకం అంటే వాటర్, తీర్థ అంటే తీర్థం, తీర్థ జలం అనమాట. ఏ విధంగానైతే తీర్థ జలానికి, చ మరియు వహ్ని అగ్నికి, అన్యత వేరే వస్తువులతో నా శుద్ధిమర్హత శుద్ధి చేయాల్సిన అవసరం ఉండదు. అంతే కదా, అవి ఎంత పవిత్రంగా ఉంటాయి? తీర్థజలం అంటేనే పవిత్రం, అలాగే అగ్ని అంటే కూడా పవిత్రమైనది. సో ఆ అగ్నికి కానీ ఆ తీర్థజలానికి వేరే దేంతోనైనా పరిశుద్ధం చేయడానికి కడగడం అట్లాంటివి చేస్తామా? చేయం. కాబట్టి ఏ విధంగానైతే తీర్థజలానికి, అగ్నికి ఇతర వస్తువులతో పవిత్రీకరణ అవసరం లేదో, పుట్టుకతోటే పవిత్రంగా ఉన్నటువంటి సీతాదేవి కూడా ఇతర పవిత్రీకరణలతో పని లేదు అని చెప్పేసి ఇక్కడ రాముడు చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది కూడా మోర్ ఇంపార్టెంట్, ఇది చూడండి. సంబంధినో వశిష్టాదీనేష తాతాస్తవార్చతి గౌతమశ్చ శతానందో జనకానాం పురోహిత అని చెప్పేసి శ్లోకం ఇచ్చాడు. ఇక్కడ ఇది లక్ష్మణుడు ఒక ఫోటో గ్యాలరీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని చూపిస్తున్నాడు అనమాట సీతతోటి. సో ఏమంటుండు? ఏష, ఇదిగో చూడు, చూపిస్తున్నాడు అనమాట. ఇదిగో తవ, ఇక్కడ చూడండి, తాతాస్తవార్చతి, తాత అంటే మన తెలుగులో తాత కాదు, సంస్కృతంలో తాత అంటే తండ్రి అని వస్తుంది. తాతాస్తవ, తవ అంటే నీ యొక్క, సో తవ అంటే నీ యొక్క, తాత తండ్రి జనకుడు, సంబంధినో, సారీ ఇక్కడ సంబంధినో రాయలేదు, ఇయ్యాల వారు సంబంధినో ఇక్కడ రాయండి. సంబంధినో అని అంటే సంబంధినో లేదా సంబంధిన అంటే బంధువులను లేదా వియ్యాల వారిని అండ్ వశిష్ఠ ఆది, వశిష్ఠుడు మరియు మొదలగు వారిని, ఆది అని అంటే మొదలగు వారిని, అర్చిస్తున్నాడు, పూజిస్తున్నాడు, చూడు చూడు అని చెప్పేసి చూపుతున్నాడు అనమాట గ్యాలరీని, ఫోటోని. అండ్ అక్కడ ఎవరు ఉన్నారంట? గౌతమ ముని ఉన్నాడంట. చ మరియు జనకానాం జనకుడి యొక్క పురోహితుడైనటువంటి శతానందుడు కూడా ఉన్నాడు, చూడు చూడు అని లక్ష్మణుడు సీతకి చూపిస్తున్నాడు అనమాట. సో మనకి ఇదిగో చూడు, తవ తాత నీ యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు, సంబంధినో బంధువులను అంటే వియాల వారిని, వశిష్ఠ మొదలగు మునులందరినీ కూడా అర్చిస్తున్నాడు, పూజిస్తున్నాడు, చూడు చూడు అని చెప్తున్నాడు. అండ్ గౌతముడు మరియు జనకానాం పురోహిత జనకుడి యొక్క పురోహితుడు శతానందుడు కూడా అక్కడ ఉన్నాడు, చూడు చూడు అని లక్ష్మణుడు సీతకి చెప్తున్నటువంటి మాట ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది.
జనకానాం రఘూణాం చ సంబంధ కస్య న ప్రియ ఎత్ర దాత గ్రహిత చ స్వయం కుశికనందన అని చెప్పేసి చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది చూడండి. సో జనకానాం జనక మహారాజుకు చ మరియు రఘుణాం అంటే రఘువంశీయులకు అంటే రాముడి వంశీయులకు సంబంధ పెళ్లి సంబంధము బాంధవ్యం ఏర్పరిచేటువంటి విషయంలో కస్య న ప్రియ ఎవరికి ఇష్టం ఉండదు అది అంటే పెళ్లి సంబంధం ఏర్పరుచు అనేది ఎవరికి ఇష్టం ఉండదు అంటే అందరికీ ఇష్టమే అని చెప్తున్నారు అనమాట. కస్య ఎవరికి న ప్రియ ఎవరికి ఇష్టం ఉండదు అది అందరికీ ఇష్టమే ఉంటుంది. ఎత్ర ఈ పెళ్లి సంబంధం ఏర్పరిచే విషయంలో దాత కన్యాదాత చ మరియు గ్రహిత స్వీకరించినటువంటి కన్యాదాతగా మరియు కన్యను స్వీకరించినటువంటి వాడిగా స్వయంగా కుశికనందన విశ్వామిత్రుడే ఉన్నాడు కాబట్టి అంటే ఇటువైపు రాముడి వాళ్ళతో మాట్లాడి అటువైపు సీత వాళ్ళతో మాట్లాడి ఆ బంధవ్యాన్ని ఏర్పరిచేటట్లు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అతను అటు దాతగా ఇటు గ్రహితగా ఉన్నాడు. కాబట్టి ఈ పెళ్లి సంబంధం ఏర్పరచడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే అని చెప్పేసి ఈ శ్లోకానికి భావం అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు అయితే మాక్సిమం మోర్ ఇంపార్టెన్స్ అన్ని చెప్పేసిన ఫ్రెండ్స్. 1 to 10 వరకు ఏమైనా మిగిలి ఉంటే మీరు చూసుకోండి. సో ఫస్ట్ శ్లోకం ఇదం కవిభ్యూహం అని ఉంది, అది జస్ట్ అట్లా చూసుకోండి, ఏది ఇంపార్టెంట్ అంత ఏం కాదు, అది రాలేదు ఇప్పటి వరకు. కానీ మిగిలినవైతే 1 to 10 లో నేను చెప్పినవి కాకుండా నేను ఏమైనా మిస్ అయి ఉంటే మాత్రం వాటిని కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.